కోట్లాది రూపాయల ఆదాయం పొందుతున్న వేములవాడ రాజన్న ఆలయ అధికారులు భక్తుల సౌకర్యాల విషయంలో మాత్రం అత్యంత దయనీయ పరిస్థితుల్లో ఉన్నారని, ప్రతినిత్యం వేల సంఖ్యలో విచ్చేస్తున్న భక్తులకు కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారని భారతీయ జనతా యువమోర్చా నాయకులు జింకా అనిల్ పేర్కొన్నారు. భక్తుల కోసం ఇప్పటికైనా మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, మేడారం జాతర నేపథ్యంలో ప్రతినిత్యం అధిక సంఖ్యలో రద్దీ ఉన్నప్పటికీ వారి అవస్థలపై ఏమాత్రం శ్రద్ధ లేదని, దీనిపై యువమోర్చా పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. శ్రీ రాజరాజేశ్వర దేవస్థానమైనటువంటి వేములవాడ పుణ్యక్షేత్రం దక్షిణ కాశీగా పేరు పొందినటువంటి నిరుపేదలకు దేవుడైనటువంటి వివిధ రాష్ట్రాల నుంచి ఈ రాజన్న దర్శనానికి వస్తున్నటువంటి సామాన్య భక్తులకు కనీసానికి ఈ క్యూ లైన్లలో శుభ్రత లేకుండా, టాయిలెట్స్ లేకుండా అనేక ఇబ్బందులు పడితే ఈ వారానికి కొన్ని కోట్ల ఆదాయం వచ్చేటువంటి ఈ రాజన్న ఆలయానికి కనీస మౌలిక వసతులు లేకుండా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి ఇక్కడ అధికారులు కావచ్చు, అనేక విషయాలలో సామాన్య భక్తులు, నిరుపేద భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి సమ్మక్క సారక్క దర్శనానికి వెళ్లే ప్రతి ఒక్క భక్తులు రాజన్న దర్శనం చేసుకున్న తర్వాతనే సమ్మక్క సారక్క జాతరకు వెళ్లే దర్శనం చేసుకునే సాంప్రదాయం ఇక్కడ ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వసతులు ఏర్పాటు చేసేలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక, ఇక్కడ ఉన్నటువంటి ఆలయ కమిటీ చైర్మన్ కావచ్చు, ఇక్కడ ఈఓ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి శాఖలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు నిర్లక్ష్యం వస్తున్నట్టు కళ్ళకు కట్టినట్టుగా ఈ సామాన్య భక్తులు క్యూ లైన్ లో నిలబడి గంటల తరబడి నిలబడ్డా కానీ ఇక్కడ దర్శనం భాగ్యం లేదు. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి కోట్ల ధనం వస్తున్న కోట్ల భక్తులు సమర్పిస్తున్నటువంటి బడ్జెట్ ఏదో ఉందో, ఆ పైసలు ఏదో ఉందో వీళ్లకు కనీసానికి నిలబడాల క్యూ లైన్లలో వాటర్ ఫెసిలిటీ కావచ్చు, ఆ బాత్రూమ్ ఫెసిలిటీ కావచ్చు ఖచ్చితంగా ఏర్పాటు చేసే స్థానికంగా అంటే శాశ్వతంగా ఏర్పాటు చేసే ప్రక్రియ ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకోవడం. రానున్న రోజుల్లో శివరాత్రి ఉంది కాబట్టి అనేక మంది కోట్ల భక్తులు ఈ రాజన్న దర్శనానికి వస్తారు కాబట్టి మీరు వెంటనే దీనిపై స్పందించి దీని మీద కమిటీ వేసుకుని ఇలా సామాన్య భక్తులకు దర్శన భాగ్యం కల్పించే బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆలయ అధికారులకు ఉంది కాబట్టి వెంటనే స్పందించాలని, లేని పక్షంలో భారతీయ యువమోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని డిమాండ్ చేస్తున్నాం.